Hello everyone, welcome to AMC Skills Academy English Learning. ఇవాల్టి ఎపిసోడ్ ఒక స్పెషల్ ఎపిసోడ్. ఇండిపెండెన్స్ డే గురించి మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. వి విల్ టాక్ అబౌట్ ది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ ఇండియా. ఈ చిన్న స్పీచ్ ద్వారా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కొన్ని కొత్త పదాలు, కొన్ని కొత్త వాక్య అనుబంధాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇండియా సెలబ్రేట్స్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August ఎవ్రీ ఇయర్. సెలబ్రేషన్ జరుపుకోవటం, రైట్, వేడుక జరుపుకోవటం. ఇండియా సెలబ్రేట్స్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. యాజ్ ఇట్ ఈస్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1947, ఇండియా గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. ఓకే, బ్రిటిష్ రాజ్యం నుంచి ఇండియా గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం. యాక్చువల్లీ ఈ పదంలో ఒక చిన్న తిరకాసం చూసారా? ఇంగ్లీష్లో డిపెండెన్స్ అంటే ఆధారపడటం, రైట్? డిపెండెన్స్ అంటే ఆధారపడటం. ఇండిపెండెన్స్ అంటే ఆధారపడటం, అవసరం లేకుండా పోవటం. సో తెలుగులోకి వచ్చేసరికి ఇండిపెండెన్స్ అనే పదానికే స్వాతంత్రం అనే అర్థం. యాజ్ ఇట్ ఈస్ ఆన్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1947. సో ఫస్ట్ సెంటెన్స్ నుంచి కంటిన్యూషన్ అనమాట. ఇండియా సెలబ్రేట్స్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th August ఎవ్రీ ఇయర్ అన్నాం. యాజ్ ఇట్ ఈస్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1947, 1947లో ఈరోజు ఇండియా గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్. తెలిసిందే మనకి. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే టు రిమెంబర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్ర సమర యోధులు. రిమెంబర్ గుర్తించుకోవటం, గుర్తు చేసుకోవటం. We celebrate Independence Day to remember our freedom fighters and teach our children the value of freedom. Value of freedom. స్వేచ్ఛ యొక్క విలువ. టీచ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి నేర్పించటం. సో ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క వర్డ్ కాదండి, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. టీచ్ అనే ఒక పదాన్ని, చిల్డ్రన్ అనే ఒక పదాన్ని, వాల్యూ, ఫ్రీడమ్, ఇలా ఒక్కొక్క పదాన్ని విడదీసి వాటి అర్థం నేర్చుకోవడం కంటే చిన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ యొక్క విలువ. టీచ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లలకి నేర్పించడం. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. రిమెంబర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమర యోధుల్ని గుర్తుంచుకోవటం. చూసారా, ఇప్పుడు ఈ సెంటెన్స్ మొత్తం మీకు సింపుల్గా అర్థమైపోయింది. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే టు రిమెంబర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ టీచ్ అవర్ చిల్డ్రన్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్. అవర్ ఇండిపెండెన్స్ డే ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ టు అస్. గ్రేట్ సిగ్నిఫికెన్స్ అంటే చాలా ప్రాముఖ్యమైన, సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత. గ్రేట్ సిగ్నిఫికెన్స్ టు అస్, మాకు చాలా ప్రముఖమైన, చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. As it is the day dedicated to martyrs who died for the country. Dedicated, అంకితం ఇవ్వటం. డెడికేషన్, అంకితం. సో డెడికేషన్ అంటే అంకితం, డెడికేటెడ్ అంటే డెడికేట్ చేయటం, అంకితం ఇవ్వటం. యాజ్ ఇట్ ఈస్ ద డే డెడికేటెడ్ టు మార్టర్స్. మార్టర్స్ అంటే అమరవీరులు, ప్రాణదానం చేసిన, బలిదానం చేసిన అమరవీరులని మార్టర్స్ అంటారు. యాజ్ ఇట్ ఈస్ ద డే డెడికేటెడ్ టు మార్టర్స్ హూ డైడ్ ఫర్ ద కంట్రీ. They struggled for our country and sacrificed their lives. Struggle, పోరాటం. They struggled, వాళ్ళు పోరాడారు. Sacrifice, బలిదానం, రైట్? Sacrifice their lives, వాళ్ళ జీవితాన్ని బలిపెట్టారు. In our country, the Independence Day celebration is done on a vast scale. Vast scale అంటే భారీ ఎత్తున. In our country, the Independence Day celebration is done on a vast scale. Every government building is decorated with lights and streamers. Decoration, అలంకరణ మనకు తెలిసిందే. స్ట్రీమర్స్ అంటే మెరుపు కాగితాలు ఉంటాయి చూసారా, సో వాటిని స్ట్రీమర్స్ అంటారు. Every government building is decorated with lights and streamers. These decorations are of 3 colors: orange, green and white. The colors of our national flag. నేషనల్ ఫ్లాగ్ అంటే జాతీయ జెండా, రైట్? దీస్ డెకరేషన్స్ ఆర్ ఆఫ్ 3 కలర్స్. 3 రంగుల్లో ఉంటాయి. ద కలర్స్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్లాగ్. మోర్ ఓవర్, ఎవ్రీ పర్సన్, వెదర్ బీయింగ్ అ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అఫీషియల్, మోర్ ఓవర్ అంటే అంతేకాక, ఇంతే కాదు,
మోర్ ఓవర్ తీసేసినా సరే పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు సెంటెన్స్లో. కాకపోతే మోర్ ఓవర్ చెప్పటం వల్ల మీరు కంటిన్యూయేషన్ ఇస్తున్న ఫీల్ వస్తుంది, సెంటెన్స్కి కంటిన్యూయేషన్ ఇస్తున్న ఫీల్ వస్తుంది. ఈ డెకరేషన్స్ 3 రంగుల్లో ఉంటాయి. అంతేకాక ఎవ్రీ పర్సన్ వెదర్ బీయింగ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అఫీషియల్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అఫీషియల్ అంటే గవర్నమెంట్ లేక ప్రైవేట్ అధికారులు. ఇది లాంగ్ సెంటెన్స్, మనం ఫుల్గా చదువుదాం. మోర్ ఓవర్ ఎవ్రీ పర్సన్ వెదర్ బీయింగ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అఫీషియల్ మస్ట్ బీ ప్రెజెంట్ ఇన్ ది ఆఫీసెస్ టు హాయిస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ సింగ్ అవర్ నేషనల్ యాంథమ్. పెద్ద సెంటెన్స్, మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో మనం ఎక్కడి దాకా అర్థం చేసుకున్నాం? ఎవ్రీ పర్సన్ వెదర్ బీయింగ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అఫీషియల్, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ అధికారులైనా సరే, మస్ట్ బీ ప్రెజెంట్ ఇన్ ది ఆఫీసెస్. మస్ట్ బీ ప్రెజెంట్ అంటే తప్పనిసరిగా ఆఫీస్లో ఉండాలి. టు హాయిస్ట్ ది నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ అవర్ కంట్రీ. మస్ట్ బీ ప్రెజెంట్ ఇన్ ది ఆఫీసెస్ అన్నాము, తప్పనిసరిగా రావాలన్నాం. ఎందుకు అని అడిగే ప్రశ్నకి నెక్స్ట్ పీస్ సమాధానం చెప్తుంది. టు హాయిస్ట్ ది నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ అవర్ కంట్రీ. హాయిస్ట్ పైకి ఎగరవేయటం. తెలుగులో వచ్చేసరికి జెండా ఎగరవేయటం అని వాడుతూ ఉంటాము, కానీ ఇంగ్లీష్లో దానికి హాయిస్ట్ అనే వర్డ్ వాడాలి. ఫ్లయింగ్ ద కైట్ బట్ హాయిస్టింగ్ ది ఫ్లాగ్. గాలిపటాలని ఎగరేస్తాము, కానీ జాతీయ జెండాని హాయిస్ట్ చేస్తాం ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ ఏమన్నాం? అండ్ సింగ్ అవర్ నేషనల్ యాంథమ్. నేషనల్ యాంథమ్ జాతీయ గీతాన్ని పాడాలి. ఈ విధంగా మీరు సెంటెన్స్ని బ్రేక్ డౌన్ చేసి ఒక్కొక్క వర్డ్కి కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్గనైజ్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది కూడా లాంగ్ సెంటెన్స్, సో మనం ముక్కలు ముక్కలుగా నేర్చుకుందాం. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్గనైజ్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, స్పిరిటెడ్ స్పీచెస్, patriotic songs and other forms of remembrance and entertainment. Right, పెద్ద సెంటెన్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్గనైజ్ వేరియస్ యాక్టివిటీస్. స్కూల్స్ కాలేజెస్లో వేరు రకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తారు. ఆర్గనైజ్ అంటే ప్లానింగ్ చేయటం. వేరియస్ యాక్టివిటీస్ వివిధ రకాలైన యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేస్తారు. ఏం చేస్తారు? ఏంటి యాక్టివిటీస్ ఏంటి? ఇంక్లూడింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఇంక్లూడింగ్ అన్న వర్డ్ తర్వాత వచ్చేవి కూడుకుని అని చెప్పటాన్ని ఇలా చెప్తారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్గనైజ్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎనాక్ట్మెంట్ అంటే తిరిగి నటించి చూపించటం, రైట్? ఎప్పుడు జరిగిపోయింది కాబట్టి మనం తిరిగి నటించి చూపిస్తున్నాం. స్పిరిటెడ్ స్పీచెస్, ఉత్సాహం ఆవేశంతో కూడుకున్న ఉపన్యాసాలు, స్పిరిటెడ్ స్పీచెస్ అన్నమాట. ప్యాట్రియాటిక్ సాంగ్స్ అంటే దేశభక్తి గీతాలు. అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో మనకు తెలిసిపోయింది. రిమెంబరెన్స్ అంటే జ్ఞాపకాలకి సంబంధించిన. స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్గనైజ్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, స్పిరిటెడ్ స్పీచెస్, ప్యాట్రియాటిక్ సాంగ్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. This is an opportunity for the newer generation to realize the importance and value of freedom and democracy. వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ అంటే ఏంటి? స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం యొక్క విలువ. డెమోక్రసీ ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ స్వేచ్ఛ. వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. ఈ ముక్క అర్థమైంది, ఇది పక్కన పెట్టుకుందాం. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ న్యూయర్ జనరేషన్. ఆపర్చునిటీ అవకాశం. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇది ఒక అవకాశం. ఫార్ ద న్యూవర్ జనరేషన్ కొత్త తరానికి. కి అన్నాను చూసారా? కొత్త తరానికి, కొత్త తరం న్యూవర్ జనరేషన్. ఫార్ ద న్యూ జనరేషన్ కొత్త తరానికి. ఏంటి కొత్త తరానికి? దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. కొత్త తరానికి ఇది ఒక అవకాశం. టు రియలైజ్ ది ఇంపార్టెన్స్. రియలైజ్ అంటే గుర్తించటం, తెలుసుకోవటం. Right? This is an opportunity for the newer generation to realize the importance and value of freedom and democracy. The youth of our country has the ability to change the nation. Nation ante desam. The youth of our country, mana desam yokka yuvataki, has the ability to change the nation. Ability, samardhyam. Right? The youth of our country has the ability. Mana desam yokka yuvataki సామర్థ్యం ఉంది. రైట్, ద యూత్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాస్ ది ఎబిలిటీ. అక్కడ వరకు చేస్తే దేనికి సామర్థ్యం ఉంది?
టు చేంజ్ ద నేషన్, దేశాన్ని మార్చటానికి. సో మార్చడం అంటే మనుషులు ఇప్పుడు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు కాబట్టి ద యూత్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాస్ ది అబిలిటీ టు చేంజ్ ద నేషన్ అంటే డెవలప్ చేసే సామర్థ్యం, దేశాన్ని ముందుకు నడిపే సామర్థ్యం మన దేశపు యొక్క యువతకు చేతుల్లో ఉంది, యువతకి సామర్థ్యం ఉంది అని చెప్తున్నాం. ఇట్ ఈస్ రైట్లీ సెడ్ దట్ ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ది యంగ్ జనరేషన్. ఎవరు చెప్పారో కానీ కరెక్ట్గా చెప్పారు. ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ది యంగ్ జనరేషన్. ఫ్యూచర్ డిపెండ్స్, యంగ్ జనరేషన్ కొత్త తరం, డిపెండ్స్ ఆన్ ది యంగ్ జనరేషన్ కొత్త జనరేషన్ మీద ఆధారపడి ఉంది, కొత్త తరం మీద, యువతరం మీద ఆధారపడి ఉంది. ఇందాక స్టార్టింగ్లో మనం చూసామా, ఇండిపెండెన్స్ డిపెండెన్స్ అనే వర్డ్స్కి మీనింగ్ తెలుసుకున్నాం చూసారా. ఇక్కడ డిపెండ్స్ అని వచ్చింది. కొత్త తరం మీద ఆధారపడి ఉంది. ఏం ఆధారపడి ఉంది? ఫ్యూచర్, భవిష్యత్తు కొత్త తరం మీద ఆధారపడి ఉంది. సో ఇట్ ఈస్ రైట్లీ సెడ్ అంటే ఎవరు చెప్పారు కానీ కరెక్ట్గా చెప్పారు. ఇట్ ఈస్ రైట్లీ సెడ్, కరెక్ట్గా చెప్పటం జరిగింది. ఇప్పుడు చదవండి ఈ సెంటెన్స్. ఇట్ ఈస్ రైట్లీ సెడ్ దట్ ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ది యంగ్ జనరేషన్. చూసారా ఎంత ఈజీగా అర్థమైందో. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సర్వ్ ద నేషన్ అండ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు మేక్ అవర్ కంట్రీ బెటర్. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అంటే అది మన బాధ్యత. టు సర్వ్ ద నేషన్, దేశానికి సహాయపడటం అండ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్. మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ అంటే సాధ్యమైనంత, సామర్థ్యానికి సరిపడినంత, చేయడానికి వీలైన సాధ్యమైనంత ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ అంటే కష్టం. సాధ్యమైనంత వరకు మన కష్టం పెట్టి దేశాన్ని బెటర్ చేయాలి, దేశాన్ని బాగుపరచాలి. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సర్వ్ ద నేషన్ and make every possible effort to make our country better. One of the main motives for the celebration of Independence Day is to make our youth aware. సో ఈ పేజ్ మొత్తం చూస్తే మనం యువతరం గురించి మాట్లాడుతున్నాం. యువతరానికి ఉన్న సామర్థ్యం ఏంటి, యువతరానికి మీద ఉన్న బాధ్యత ఏంటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ లాస్ట్ సెంటెన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ మోటివ్స్ అంటే ఇక్కడ మెయిన్ మోటివ్స్ అంటే ఉద్దేశం, మోటివ్ అంటే ఉద్దేశం, రైట్. మెయిన్ మోటివ్ ముఖ్యోద్దేశం. వన్ ఆఫ్ ద మెయిన్ మోటివ్స్, ఒకానొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే చాలా ఉద్దేశాలు ఉన్నాయి, అందులో ఒకానొక ముఖ్యోద్దేశం ఏంటంటే దేనికి ముఖ్యోద్దేశం? ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డేని వేడుకగా జరుపుకోవటానికి ఉన్న ఒకానొక ముఖ్యోద్దేశం ఏంటంటే ఈజ్ టు మేక్ అవర్ యూత్ అవేర్. అవేర్ అంటే తెలియజేయటం, రైట్. అవేర్నెస్, తెలిసి ఉండటం. వన్ ఆఫ్ ద మెయిన్ మోటివ్స్ ఫర్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఈజ్ టు మేక్ అవర్ యూత్ అవేర్. ఓకేనా అండి? సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెళ్లే ముందు మనం ఒక చిన్న హోంవర్క్ చేద్దాం. చాలా చిన్నది. మీరు ఒక 2-3 సెంటెన్స్లో, యాక్చువల్లీ 3 సెంటెన్స్లో ప్లీజ్ డిస్క్రైబ్ వాట్ డిడ్ యూ డూ లాస్ట్ ఇండిపెండెన్స్ డే. క్రితం ఇండిపెండెన్స్ డే. సో మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో జరిగిపోయిన ఒక ఇండిపెండెన్స్ డే రోజు మీరు చేసిన పనులేంటి? వాట్ డిడ్ యూ డూ లాస్ట్ ఇండిపెండెన్స్ డే. అది క్రితం సంవత్సరం కావచ్చు, ఇంకెంత పాత సంవత్సరం అయినా కావచ్చు, ఇంతకు ముందు సంవత్సరం అయినా కావచ్చు. 3 సెంటెన్స్లో మీరు ఏం చేశారో చెప్పండి. ఇంగ్లీష్లో రాయండి. ఓకే, కింద కామెంట్స్లో తప్పనిసరిగా రాయండి. అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్. మీరు తప్పు చేసినా పర్వాలేదు, కంప్లీట్ గ్రామర్ రాంగ్ ఉంది అని అనుకున్నా పర్వాలేదు, కరెక్ట్ చేసుకుందాం. తప్పు చేస్తే మనం కరెక్ట్ చేసుకుందాం, కానీ మీకు రాయటం అనే ప్రాక్టీస్ రావాలి. ఓకే, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.